నూతన వినూత్న విభిన్న కార్యక్రమాలను నిర్వహించి ప్రతి ఒక్కరి హృదయాన్ని చేరడం అనేది చాలా ముఖ్యమైన సంఘటనలు. ఎందుకంటే ఏ సంస్థ కానీ తాను నిలబడాలి అంటే సస్టైనబిలిటీ అనేది ఒకటి చాలా ముఖ్యం. సంఘాన్ని ప్రారంభించడం గొప్ప కాదు, సంఘాన్ని నడపడమే గొప్ప. ఎందుకంటే నేను అందు గురించి నాకొద్దు శిలా పలకాల మహోత్సవాలు, నాకు ప్రారంభోత్సవాలు ఇష్టం అంతే. నేను శిలా పలకాలకు మామూలుగా పోను, ఎవరొచ్చి పిలిచారో నేను పోను. ఎందుకంటే అది వెక్కిరిస్తూ కనిపిస్తూ ఉంటుంది కొన్ని సంవత్సరాల పాటు, అలాగే ఉండిపోతుంది. దాని ప్రారంభోత్సవం ఎప్పుడో మరెప్పుడు, అది ఊహకు అందని విషయం అవుతుంది. ఇకపోతే చాలా కార్యక్రమాలు నిర్వహించారు తెలుగు కళా సమితి. ఈ ప్రాంతంలో కువైట్లో కూడా నేను చూశాను. ఇది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్గా తీసుకొని వచ్చారు, చాలా బాగుంది. తెలుగు మనకు మామూలుగా ఎప్పుడో శాతవాహన కాలాల నుండి శ్రీముఖుడు, శాతవాహనుడు ఎంతోమంది కవులను ఆదరించి ఆరాధించి ఈ భాషను బాగా వెలుగులోకి తీసుకొని వచ్చారు. మనకు సంవత్సరంలో 2 ముఖ్యమైన తేదీలు తెలుగుని గుర్తు చేస్తుంది. 2 ముఖ్యమైన తేదీలు సంవత్సరంలో తెలుగును గుర్తు చేస్తుంది. ఒకటి ఫిబ్రవరి 21వ తారీఖు, రెండవది నేను భాషను గురించి మాట్లాడుతున్నాను, సంస్కృతి గురించి కాదు, భాషా దేశం గురించి కాదు, రాష్ట్రాన్ని గురించి కాదు. నా ప్రశ్న ఒకటి, మీ సమాధానం మరోలా విస్తరిస్తూ. ఫిబ్రవరి 21, రెండవది ఆగస్ట్ 28. ఎందుకంటే ఒకటి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం, రెండవది మాతృభాషా దినోత్సవం, అంటే వ్యావహారిక భాషా దినోత్సవం. గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినం, అది తెలుగు. తెలుగు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. భాష అనేది ఒకరి మస్తిష్కము నుంచి మరొకరి కర్ణబేరి త్వచాన్ని ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా తాకే అతి పదునైన 2 అక్షరాల తెలుగు పదం భాష. కాబట్టి ఆ తెలుగు భాషను మనం తీసుకొని వస్తాం. చాలామంది కవులు ఎంతోమంది మంచి చావలేదు చావలేదు మహోజ్వల చరిత్ర, హృదయములు చీల్చుకొని చదువుడి సహృదయులారా అన్న. కాబట్టి అంత ఎమోషన్ తెలుగులో ఉంటుందన్నమాట. భాషకు అంత భావము అనేది ఉంటుంది. అటువంటిది తెలుగు. తెలుగు గురించి ఎంతోమంది శ్రీకృష్ణదేవరాయలు, శ్రీనాథుడు, ఎంతోమంది కవులు తీసుకొని వచ్చారు. తెలుగు తీయనైనది అని, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని, ఇట్లా రకరకాలుగా తీసుకొని వచ్చారు తెలుగుని. దేశ భాషలందు తెలుగు లెస్స అని చాలా తీసుకొని వచ్చారు. ఆ పేరుతో మొదలైంది. రెండవది కళ. కళలు 64. మానవుని దేహంలో దేహ కవచానికి సంబంధించిన కళలను సామాన్య కళలు అంటారు. హృదయ సౌందర్యానికి సంబంధించిన కళలను లలిత కళలు అంటారు. 2 కలిపితే 64. కాబట్టి 64 కళల్లో మనం నిష్ణాతులు కావాలి. కాబట్టి అదేదో ఒక బోర్డు పెట్టండి, ఇక్కడ 64 పేర్లు. మీకు బోర్డు పెడితే కానీ మర్చిపోతారు, ఎందుకంటే ఎవరికి గుర్తుండదు. గానం అంటే ఏమి, సంగీతం అంటే ఏమి, నృత్యం అంటే ఏమి అనేది రకరకాలుగా ఉంటుంది. 64 కళలు నేర్చుకోవాలి. అందుగురించే మేము ఎక్కడ ఆడిటోరియం కట్టినా నవరసాలు చూపించే ఫోటోలు అక్కడ పెడతాం. ఎందుకంటే నవరసాలు ఏవి అంటే మామిడి రసం, బత్తాయి రసం, అనుకుంటాం. కాబట్టి మర్చిపోతారు. ఎందుకంటే మీ డ్యూటీ వేరు, ఇది ఒకటి. ఇది సరే, ఇది మనసుకు సంబంధించింది, అది మెదడుకు సంబంధించింది. ఎందుకంటే ద డిస్టెన్స్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ హార్ట్ ఈస్ ఓన్లీ 14 inches.
బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్యాలెన్స్ దీస్ టూ. ఇంతవరకు ఎవరు బ్యాలెన్స్ చేయలేదు. ఎందుకంటే మెదడు ఈస్ ఎ క్వెరీ మాస్టర్, హార్ట్ ఈస్ ఎ రెస్పాండర్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్యాలెన్స్ దీస్ టూ. కాబట్టి ఇది హృదయ సౌందర్యం వేరు, వేరే సౌందర్యం వేరు. కాబట్టి కళలను మనం ప్రాచుర్యంలోకి తీసుకొని రావాలి. భారతదేశము కళలకు పెట్టినిల్లు పుట్టినిల్లు అన్నాం. ఎందుకంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, భాషలు 18 వచ్చాయన్నమాట. ఇకపోతే ప్రతి రాష్ట్రానికి ఒక కళ, ఒక నృత్యం. ఆంధ్రప్రదేశ్కు కూచిపూడి అని, తమిళనాడుకి భరతనాట్యం అని, పంజాబ్కి భాంగ్రా అని, గుజరాత్కి గర్బా అని, రకరకాల నృత్యాలు. కాబట్టి అలాంటివి వచ్చాయి. కాబట్టి ఈ కళలను మనము ఇక్కడే నిర్వహించకుండా ప్రతి చోట దాన్ని బాగా విస్తరించాలి. ఇప్పుడు అమ్మాయి ఎవరో నాకు తెలియదు, పేరు తెలియదు, ఏమో పేరు రక్షణ. ఇకపోతే మంచి పాట పాడావు, అన్నమాచార్య కీర్తన. అన్నమాచార్య 32,000 కీర్తనలు రాశాడు. ఇప్పటికి మేము ఎంత కష్టపడినా, బాధపడినా, శ్రమపడినా, 3 పడి లేచిన 12,000 మాత్రమే మాకు దొరికింది. ఆ 12,000 రికార్డింగ్ సెంటర్లో పెట్టాం ఇప్పుడు. ఎందుకంటే అన్నమాచార్య మంచి పాట పాడు. అన్నమాచార్య జన్మదినం ఏమన్నా పాట పాడినప్పుడు అర్థం కూడా తెలుసుకోవాలి. 1408వ సంవత్సరంలో అన్నమాచార్య మే నెల 18వ తారీఖున పుట్టాడు. అది రాబోతుంది వచ్చే మే నెలలో 1503లో ద్వాదశి నాడు మరణించాడు. 32,000 కీర్తనలు రాశాడు. ఇంత కష్టపడి ఆ కార్యక్రమాన్ని మంచి బాగా పాడుతాడు. కాబట్టి కళారాధనని ఒక కళా సమితి ఏర్పాటు చేసినప్పుడు తప్పనిసరిగా దానికి ఒక హైట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఉండాలి తప్పనిసరిగా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు వినసొంపై కనసొంపై ఉండాలి. ఈ రెండు లేకపోతే ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఏదైనా సరే కార్యక్రమం చాలామంది ఇప్పుడు భారతదేశం నుంచి తీసుకొని వచ్చుంటారు, అమెరికా నుంచి తీసుకొని వచ్చుంటారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తీసుకుంటారు, ఎవరో తీసుకొని వచ్చుంటారు, రకరకాలుగా. కాబట్టి వాళ్ళని కళాకారుల్ని తప్పనిసరిగా మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు ప్రోత్సహించినట్లు కాకపోయినా మనం మన స్థాయిలో వీలైనంత వరకు చేయాలి. ఇకపోతే కళా సమితి సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించాలి. రీచ్ ద అన్రీచ్ అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు మనకుండే టఫెస్ట్ టాస్క్ ఏమంటే రీచ్ ద అన్రీచ్. మనకు టాప్ గేర్ బాగానే ఉంటుంది, బాటమ్ బాగానే ఉంటుంది, మిడిల్లోనే వాక్యూమ్ ఉంటుంది. దాన్ని ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో అప్పుడే మనం చేసే కార్యక్రమాలని సఫలీకృతం అవుతుంది. కాబట్టి ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, దానికి గుర్తింపు రావాలి. ఆ కళా సమితికి ప్రపంచం మొత్తం విశిష్టమైన సేవలను అందించగలిగితే గుర్తింపు అనేది తప్పనిసరిగా తీసుకొని రావాలి. ఎందుకంటే గుర్తింపు లేని జీవితం వ్యర్థం, నిరర్ధకం, నిష్ప్రయోజనం. దానికి కావాలి అకుంఠిత దీక్ష, అవిరళ కృషి, అవిశ్రాంత శ్రమ కావాలి, అలుపెరుగని యోధుడి శ్రమ కావాలి. రాత్రి పగలు తేడానే ఉండకూడదు. ఆ విధంగా కష్టపడితేనే మన గమ్యాన్ని మనం చేరగలమన్నమాట. లేకపోతే గమ్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లో చేరలేము. లైఫ్ ఇస్ ఎ లాంగ్ జర్నీ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ బీయింగ్ హ్యూమన్. పదాలనే మార్చాలి, అది నేనేం మారలేదు. పదాలనే మార్చాలి, ముందుకు వెనక్కు మార్చాలి, వెనక్కు ముందు పెట్టి, అంతే లైఫ్ అనేది. ఇంగ్లీష్ అంతా అంతే, భాష అంతా ఎప్పుడంతే. ఆప్టిమిస్ట్, పెసిమిస్ట్. హూ ఈజ్ అన్ ఆప్టిమిస్ట్? ఆప్టిమిస్ట్ ఈజ్ ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీ డిఫికల్టీ, పెసిమిస్ట్ ఈజ్ డిఫికల్టీ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ. దెన్ మనకు కళ. ఎందుకంటే జీవితం అనేది ఒకే 3 వాక్యాల్లో చెప్తాను. జీవితం అంటే ఏమంటే, తొలి శ్వాస పీల్చినప్పుడు ఏడుస్తావు బర్త్, తొలి శ్వాస పీల్చినప్పుడు ఏడుస్తావు, తుది శ్వాస విడిచినప్పుడు ఏడిపిస్తావు. తుది శ్వాస విడిచినప్పుడు ఏడిపిస్తావు. ఈ 2 ఏడుపుల మధ్య ఉన్న సంతోషం, దుఃఖాలే జీవితం. దట్స్ లైఫ్.
జీవితానికి అదే. కాబట్టి ప్రపంచంలో ఎన్నో రకాలుగా ఉంటారు. ఎవరో కొంతమంది సంపాదిస్తారు, కొంతమంది డిగ్రీలు వేసుకుంటారు, పేరు కంటే పొడవుగా ఉంటాయి డిగ్రీ. ఎందుకో నాకు తెలియదు, నాకైతే లేదు. ఎందుకో నాకు తెలియదు, నాకైతే తెలియదు. ఎందుకంటే అవన్నీ ABCDF అనేసి ఏదో వెతుక్కున్నట్టు ఉంటుంది 26 అక్షరాలు. దాని అర్థం ఏంటో పరమార్థమేమో నాకు తెలియదు. ఇంగ్లీష్లో ఒక లెందియెస్ట్ వర్డ్ ఉంది. అందరూ అడిగారు, విచ్ ఇస్ ద లెందియెస్ట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ? ఎస్, దట్స్ ఎ లెందియెస్ట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ అనేది ఫ్లాక్సినాసిన్ హిలిఫిలిఫికేషన్. వాట్స్ ఇట్? 29 అక్షరాలు దాంట్లో. ఆల్ఫాబెటిక్స్ 26, కానీ దీంట్లో 29. ఏం మీనింగ్? మీనింగ్ యూస్లెస్ అని అంతే. కాబట్టి మనము ఏ కార్యక్రమం పెట్టినా బ్రహ్మాండ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ టు క్రియేట్ హ్యాపీనెస్ అమంగ్ అదర్స్. మీరు ఒక సమితిని ఏర్పాటు చేశారు, కానీ హ్యాపీనెస్ ఎలా వస్తుంది? సంతోషంగా ఉన్నారా? వాళ్ళ మొహాన చిరునవ్వు కనిపిస్తుందా? ఆ సంతోష సూచికలు కనిపిస్తుందా అనేది చూడాలి. అది చాలా ఇంపార్టెంట్. ఏ సంస్థకైనా మనం పెట్టడం గొప్ప కాదు, పెట్టిన దాన్ని సార్థకతతో చేరిందా లేదా అనేది చూడాలి. కాబట్టి కళాకారులను తీసుకొని వచ్చి వారి ద్వారా మనం వివిధ కార్యక్రమాలని ఈ ప్రాంతానికి పరిమితం కాకుండా విస్తరించాలి. దట్ ఈస్ నోన్ యాజ్ ఇంప్రూవ్మెంట్. మీది ఫౌండేషన్ అయిపోయింది. వాట్స్ అబౌట్ ఇంప్రూవ్మెంట్? వాట్ ఈస్ ఇంప్రూవ్మెంట్? ది బిగ్గెస్ట్ రూమ్ ఇన్ ద వరల్డ్ ఈస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ది బిగ్గెస్ట్ రూమ్ ఇన్ ద వరల్డ్ ఈస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. దానికంటే మించిన రూమే లేదు. ఆ ఇంప్రూవ్మెంట్కి వెళ్ళి మనం కార్యక్రమాలని డౌన్ టు ద ఎర్త్ టచ్ బాటమ్ని తీసుకొని పోగలిగితే సరిపోతుంది. That is the most important thing in the world. The most important thing in the world is to create happiness among others. ఎంతనే డబ్బు సంపాదిస్తే money comes and goes, morality comes and grows. డబ్బు సంపాదిస్తే పోతుంది, బట్ వాట్స్ అబౌట్ మొరాలిటీ? ఆ మొరాలిటీ కన్విక్షన్స్ ఉండాలి. అంటే ప్రతి వ్యక్తిలో 3 Ds ఉండాలి: డిటర్మినేషన్, డెడికేషన్, డివోషన్. 3 లేకపోతే ఏముండదు. 3 రకాల మనుషులు ఉంటారంట. సమ్ వర్క్ విత్ ఓన్లీ 1 head. Some work with 2 heads, head and head. Only a limited number of persons work with 3 heads, head, head. అంతే. అందుగురించి అంటే మందలో ఒక్కడిగా ఉండకు, 100లో ఒక్కడిగా ఉండు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి ఇప్పుడు అమ్మాయి ఎలా బాగా పాడిందో అట్లా ఏదో ఒక స్కిల్ని మనం తీసుకొని రావాలి. మీలో ఉంటారు, మీ చుట్టుపక్కల ఉంటారు, ఆ స్కిల్ని మనం తీసుకొని రావాలి. అట్లా ఉండాలి. అందుగురించి అంటాం, కెరటం నాకు ఆదర్శం. కెరటం నాకు ఆదర్శం. ఎందుకు? పడి లేస్తున్నందుకు కాదు, పడినా లేచినందుకు. అది పడి లేస్తున్నందుకు ఏముంది? నార్మల్ ఏముంటుంది? కెరటం పైకి లేచినప్పుడు ఎ క్రెస్ట్, ఎ ట్రఫ్, అంతే కదా సైన్స్. ఎ వేవ్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వేవ్? ఎ క్రెస్ట్ అండ్ ఎ ట్రఫ్. దట్స్ ఇట్. దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ థింగ్. బట్ పడినా లేచినందుకు. అండ్ వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ అ వే. దెర్ ఇస్ అ వే. కాబట్టి అట్లా మనం గట్టిగా పని చేయగలిగితే కళ్యాణాలకి మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం 100%. ఎందుకంటే కళ్యాణం తప్పనిసరిగా రాముల వారి కళ్యాణమైన, వెంకటేశ్వరుడి కళ్యాణమైన, కళ్యాణం జరిగితే ఒక శుభం జరిగినట్లు. కాబట్టి ఆ శుభకార్యానికి తప్పనిసరిగా మీకు ఎవరు వేద పారాయణందారులు కావాలి, ఎవరు అర్చకులు కావాలి, ఎవరు కావాలి, ఏ కావాలన్నా, బి కావాలన్నా, సి కావాలన్నా, డి కావాలన్నా, ఆప్షన్ ఇస్ యువర్స్, చాయిస్ ఇస్ యువర్స్. కమ్ ఆన్, సెలెక్ట్. కాబట్టి అంతవరకు మేము సాఫ్ట్ పార్ట్ 100% ఇస్తాం. ఎందుకంటే శాస్త్రోక్తంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ఆగమ శాస్త్ర ప్రకారం, పాంచరాత్ర సిద్ధాంతం ప్రకారం వెంకటేశ్వరుని ఆశీస్సులతో వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించు వెంకటేశ్వర సమోదేవ నభూతో న భవిష్యతి. కాబట్టి ఆయన ఆశీస్సులు మీకు చేరుస్తాం తప్పనిసరిగా. అది నా బాధ్యత. ఎందుకంటే తప్పనిసరిగా ఆ కార్యక్రమాలే కాకుండా ఇంకా కొన్ని
కార్యక్రమాలు చేయొచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కూడా మమ్మల్ని అడిగారు. ఈ జూన్ జూలైలో మొదలు పెడుతున్నాం అమెరికాలో, పిట్స్బర్గ్, డాలస్లో, నెక్స్ట్ నార్త్ పార్ట్ ఆఫ్ యూఎస్లో. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వైలెన్స్ అయిపోయింది ఈ మధ్యలో. ఎందుకంటే విపరీతం అయిపోయింది. ఎందుకు అవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే 8వ తరగతి వరకు బాగానే ఉంటారు, 9వ తరగతి నుంచి మొదలవుతుంది వైలెన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటాం మనం కూడా, మనం ఉద్యోగం చేసేటప్పుడు లాస్ట్ డే ఆఫ్, ఇక్కడ ఉద్యోగులు ఎవరు ఉన్నారా? కాబట్టి లాస్ట్ డే వరకు ఉంటుందంట ఉద్యోగికి టెన్షన్. మరుసటి రోజు వస్తుంది పెన్షన్. టెన్షన్ లేదా? బ్యాడ్ లక్. అది కూడా లేదు, మాకైతే ఉంది. కాబట్టి అక్కడ ఏమంటే దాన్ని మనం తగ్గించాలి, వైలెన్స్ని. అందు గురించి చెబితే వింటారు, చెబితే తప్పనిసరిగా పిల్లలు అప్పటి నుంచి చెప్పాలి. ఎందుకంటే మీకు చెప్పాలనుకుంటే మాకు కష్టం అనుకోండి, ఎందుకంటే మీరు స్టేజ్ దాటిపోయినారు. మిమ్మల్ని మార్చాలి అంటే నేను మారిపోతాను, కాబట్టి నాకంత శక్తి లేదు. చిన్నపిల్లలు అయితే మృదువుగా, స్థితిస్థాపక శక్తి ఎక్కువ ఉంటుంది, వాడు ఎలాస్టిసిటీ. కాబట్టి అట్లా కొద్దిగా బెండ్ చేయొచ్చు. నేను ఫ్లెక్సిబుల్తో కొద్దిగా బెండ్ చేసినప్పుడు సనాతన ధర్మం ఏంటి, వేదం ఏంటి, దశావతారాలు ఏంటి, అసలు దశావతారాలు ఏంటి అని ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు 10 అవతారాలు వరుసగా కెన్ ఎనీబడీ? కాబట్టి ఇట్లా మర్చిపోతాం. ఎందుకంటే అందరికీ తెలుసు ఏదో అవతారం, ఏదో మత్స్య అవతారం, కూర్మ అవతారం, వర అవతారం, ఏదో అవతారం పోయా అనేసింది, ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. ఏది ఇప్పుడు అడిగితే ఇప్పుడు నేను చెప్పాలి, ఇప్పుడు ఎందుకు చెప్పాలి, నేను చెప్పాలని అవసరం లేదు, ఇప్పుడు నాకేంటి పని అనేసింది, ఏదైనా ప్రశ్నలు అడగచ్చు. సో దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. దశావతారాలు ఎందుకు వచ్చింది? మత్స్యావతారమే ఉంది. ప్రతి అవతారానికి ఒక సార్థకత ఉంది. ఎందుకంటే మహావిష్ణువు మొట్టమొదటి అవతారం మత్స్యం. ఎందుకు వచ్చిందంటే సైన్స్, స్పిరిచువాలిటీ చూడండి, బోత్ ఆర్ సేలింగ్ జస్ట్ లైక్ ఆన్ ద ట్రాక్, రైల్ లాగా ఉంటుంది. బికాస్ ది ఫస్ట్ లైఫ్ విచ్ హెస్ అపియర్డ్ ఆన్ ద ఎర్త్, వాట్ ఈస్ ఇట్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ లైఫ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ లైఫ్? మీరు చాలా వెనుకబడి ఉన్నారు, కొంతవరకు చెప్పగలరు. ఎక్కడున్నారు, ఏ దేశంలో ఉన్నారు మీరు? వాట్ ఈస్ ద ఫస్ట్ లైఫ్ ఆన్ ద ఎర్త్? మత్స్యం పుట్టిందా ఫస్ట్? వేర్ ఆర్ యూ? అమీబా కంటే ముందెవరు? దట్ నేమ్ ఈస్ ప్రొటిస్టా. ఎట్లా మీరు లైఫ్ ఫస్ట్ లైఫ్ తెలుసుకోకపోతే? ప్రొటిస్టా ఈస్ ద ఫస్ట్ లైఫ్ నేమ్. ప్రొటిస్టా, ప్రో అంటే ఫస్ట్, టిస్టా అంటే లైఫ్. ఎప్పుడు పుట్టింది? వయసు ఎంత ప్రొటిస్టాకి? మా వయసే మాకు తెలియదు. 4.6 బిలియన్ ఇయర్స్. 1 బిలియన్కి ఎంత? 100 crores. 460 కోట్ల సంవత్సరాల క్రితం ఏసాయి కెరాలు. అది మనం ఇప్పుడు మత్స్య అవతారం కింద మనం పడుకుంటాం. ఎందుకు మహావిష్ణువు వచ్చాడు? బ్రహ్మ దగ్గర 4 వేదాలు ఉన్నాయి, బుక్స్ పెట్టుకో ఉన్నాడు ఆయన. కాబట్టి ఎవరో ఒక రాక్షసుడు వచ్చాడు, సోమకుడు అనే ఒక రాక్షసుడు, దాన్ని తీసిపోయి నీళ్ళలోకి వెళ్ళిపోయినాడు. ఇంకెవరు రారులే, మనం ఎవరు పట్టుకుంటారులే. అప్పుడు మహావిష్ణువు ఎట్లా పోవాలంటే మత్స్య అవతారాన్ని తీసుకొని చేపలాగా పోయి అతన్ని సంహరించి ఆ వేదాలను తీసుకొని అక్కడ ఇచ్చినాడు. అదే మత్స్య జయంతి. అది ఏప్రిల్ నెలలో వస్తుంది. ఎందుకంటే ఏప్రిల్ నెలలో చాలామంది మహానుభావులు పుట్టారు, చాలామంది మహానుభావులు. ఏప్రిల్ ఈజ్ నోన్ ఫర్ మహానుభావుస్, ఎందుకంటే జగజీవన్ రామ్ పుట్టాడు. 11వ తారీఖు జ్యోతిరావు పూలే పుట్టాడు, ఆయన కూడా పుట్టారా? వెరీ గుడ్. సో ఏప్రిల్ 14 మనకు అంబేద్కర్ పుట్టారు. ఏప్రిల్ 14 ఇంకొక ముఖ్యమైన ఘట్టం కూడా ఏప్రిల్లోనే జరిగింది. ఫస్ట్ శాటిలైట్, ఇండియన్ శాటిలైట్ ఫస్ట్ టచ్ చేసింది ఆర్యభట్ట. ఏప్రిల్ 19th. ఈరోజు ఏంటి? ఈరోజు ఏంటి? ఎర్త్ డే, భూమి పుట్టినరోజు, భూమి జన్మదినం. ఇంకొకటి కూడా జరిగింది ఈరోజు. ఎవరైనా చెప్పగలరా? మీరంతా కల్చరల్ సెంటర్ ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, ఎవరైనా ఒకండు? కాదమ్మా, రాజీవ్ గాంధీ పుట్టింది ఆగస్టు 20. అది మేలో. ఇంకా కెన్ ఎనీబడీ హెల్ప్ మీ?
Can anybody throw some light on this? ఈ రోజు భగీరథుని జన్మదినం. నీటిని భూమి నుండి బయటకు తీసుకొచ్చాడు. ఎందుకు? వాళ్ళ బంధువులంతా 60,000 మంది చనిపోతారు. ఆ ఆత్మలకు శాంతి కావాలి అంటే భగీరథుడు తపస్సు చేసి భూమి నుండి నీటిని తీసుకొని వచ్చిన రోజు ఇదే భగీరథుని జన్మదినం. కాబట్టి ఇటువంటి మత్స్య జయంతి జరిగింది. వేదనారాయణ స్వామి ఎందుకు చెప్తామంటే దశావతారాల గురించి తెలుసుకోవాలి. వేదాలు 4 ఉన్నాయి. ఏ వేదం దేన్ని సూచిస్తుంది, ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, ఇతిహాసం అంటే ఏంటి, భాగవతం ఏంటి, రామాయణం ఏంటి, భారతం ఏంటి, ఇవన్నీ మనం కంపల్సరీగా చెప్పాలి కదా. అందు గురించి మేము క్యాప్సూల్ కోర్స్ ఇస్తాం. మీరు కానీ ముందుకు వస్తే మీ పిల్లల్ని ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. మంచిగా ఉంటారు, త్రికరణ శుద్ధిగా పెరుగుతారు. బెస్ట్గా ఎటువంటి అలవాట్లు దరి చేరకుండా పెంచవచ్చు మీరు. అందుగురించి ఒక క్యాప్సూల్ కోర్స్ 1 వీక్ కోర్స్ మొదలు పెట్టండి. తప్పనిసరిగా మేము సపోర్ట్ చేస్తాము. దానికి రిసోర్స్ పర్సన్స్ నేను పంపిస్తాను. ఎందుకంటే మనం కల్చర్ని ఎడ్యుకేట్ చేయాలి తప్పనిసరిగా. లేకపోతే కొన్ని రోజులు మర్చిపోతారు. ఏముండదండి. కొన్ని రోజులు మీరు ఉంటారు, మళ్ళీ వెళ్తారు, ఇంకోరు వస్తారు, ఏముండదు, ఏం చెప్పలేరు. సంస్కృతి అంటే ఏమీ చెప్పలేరు. ఆ స్టేజ్ వచ్చేస్తుంది. దెన్ మనకు సక్సెస్ రావాలి, మన డ్రీమ్, మన ఎయిమ్ ఇవన్నీ కావాలంటే తప్పనిసరిగా మనకు ఒక స్ట్రాంగ్ నోషన్ ఉండాలి, ఎయిమ్ ఉండాలి. కాబట్టి ఏదో మనం స్థాపించాం బాగానే ఉంది, ఒక ఎయిమ్ ఉంటుంది. వాట్ ఈజ్ ఎయిమ్? అంబిషన్ ఇన్ మైండ్. AIM. ఇట్స్ a 3-letter word in English. అంబిషన్ ఇన్ మైండ్. మన ఎయిమ్ ఏంటి? కల్చర్ని ప్రాపగేట్ చేయాలి అనేది ఉండాలి. దర్ ఆర్ 2 words, డ్రీమ్ అండ్ ఎయిమ్. డ్రీమ్ రిక్వైర్స్ ఎఫర్ట్లెస్ స్లీప్, ఎయిమ్ రిక్వైర్స్ స్లీప్లెస్ ఎఫర్ట్. కాబట్టి డ్రీమ్ ఎయిమ్ 2 మీ దగ్గర. దెన్ ఇట్లాగానే చేశారనుకోండి, కొన్ని రోజులకి సక్సెస్ విల్ కమ్ అండ్ స్ట్రైక్. సక్సెస్ ఇస్ సంథింగ్ వెన్ యువర్ సిగ్నేచర్ బికమ్స్ an autograph. What is the definition of success? Success is a thing when your signature becomes an autograph. Kabatti, let's hope for a success. Then life laughs at you when you are unhappy, life smiles at you when you are happy, and life salutes at you when you make others happy. Okay, so I wish you all the best. నేను ఎక్కువ టైం తీసుకోలేను ఎందుకంటే ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో అల్టిమేట్లీ I had to stick on to my guns. Compulsory time. What is time? Timely implementation of many events. TIME. Timely implementation of many events. So that is the expansion. So then acquire some skills. వాళ్ళకి స్కిల్స్ బాగా నేర్పించండి పిల్లలు. ఎడ్యుకేషన్ ఒకటే చాలు. What is education? Education is nothing but a manifestation of perfection which is already inside the human being. And then that definition. Then what is skill? Sustained knowledge and intelligence through lifelong learning. SKIL. ఈ 2 కలిసింది అనుకోండి, 2 చేపట్లు కొట్టినట్లే అనమాట. మీరు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, స్కిల్ని ఇవ్వడం. ఇది ఇవ్వకపోతే సౌండ్ ఎలా వస్తుంది? సౌండ్ రాదు. ఎడ్యుకేషన్ ప్లస్ స్కిల్ 2 కలిస్తేనే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి స్కిల్ ఓరియంటెడ్ కోర్స్ని ప్రమోట్ చేయండి, కల్చర్ని ప్రమోట్ చేయండి, ఎడ్యుకేషన్ని ఇవ్వండి. పిల్లలు బాగా ఇచ్చినట్లయితే ఒక హోలిస్టిక్ పర్సనాలిటీ తయారవుతుంది. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు లివ్ యాజ్ పర్సన్స్, వీ వాంట్ టు లివ్ యాజ్ పర్సనాలిటీస్. పర్సన్స్ విల్ డై బట్ పర్సనాలిటీ విల్ నెవర్ డై. అంతే. ఇదే భగీరథుడు. ఈజ్ ఎ పర్సనాలిటీ. మనం అందరం పర్సన్స్. మనం మర్చిపోతూ ఉంటాం. కానీ భగీరథుని మర్చిపోలేదు, జగజీవన్ రామ్ని మర్చిపోలేదు, అంబేద్కర్ని మర్చిపోలేదు. అట్లా కొంతమంది నిలిచిపోతారు. కాబట్టి డెఫినెట్గా వీ విల్ గివ్ unstinted cooperation to you, to your organization. 2 రకాల సహకారాలు ఇస్తాం. ఆర్థిక సహకారము, ఆర్థిక సహకారం. థ్యాంక్ యూ వెరీ మచ్.